హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శరణ్య ప్రతాప్. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏఈ. ఎస్, నా చేతిలో ఇప్పుడు దుబాయ్ సెన్సేషన్ ఉంది. సో ఇప్పుడు నేను మీకు రివ్యూ చేసేస్తాను. చూసారు కదా, దుబాయ్స్ లేటెస్ట్ చాక్లెట్స్ అన్నమాట. ఇది పిస్తాచియో కునాఫా చాక్లెట్ అండ్ ఇది హెయిరీ డాడీ చాక్లెట్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 1.5 year గా ట్రెండింగ్ లో ఉంది అండ్ ఇప్పటికీ ద మోస్ట్ ట్రెండింగ్ అంటే ఇదే. ఇది ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా ట్రెండ్ అయ్యే హెయిరీ డాడీ క్యాండీ ఫ్లోస్. ఈ చాక్లెట్ లో ఎక్కువగా పిస్తా అండ్ కునాఫా వాడతారు. అండ్ ఈ డిమాండ్ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే 1 చాక్లెట్ ఫర్ 1 కస్టమర్ అని ఆన్లైన్ లో వాళ్ళు రూల్ పెట్టేంత వరకు వెళ్ళిపోయింది. చాలా కంపెనీస్ ఈ చాక్లెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా కూడా ఫస్ట్ ఈ చాక్లెట్ ని ఫిక్స్డ్ చాక్లెటీర్ అనే కంపెనీ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత చాలా వర్జన్స్ వచ్చేసాయి. దీని ప్రైస్ ఎంతో తెలుసా? అక్షరాల మన కరెన్సీలో 3,000 రూపాయల దాకా ఉంది ఈ చాక్లెట్ ప్రైస్. అండ్ ఈ చాక్లెటే కాదు, ఈ చాక్లెట్ చూస్తే గనక ఇది హెయిరీ డాడీ చాక్లెట్ అని చెప్పి ఇప్పుడు 23 చాక్లెట్స్ బిగ్ డాడీ వర్జన్ వాళ్ళే ఉంటే అందులో ఇది బాగా పాపులర్ అయిపోయింది అనమాట. బాగా ట్రెండ్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో. సో మరి ఈ చాక్లెట్స్ రెండు మనకి దుబాయ్ లో అవైలబుల్ గా దొరుకుతున్నాయి. ఇప్పటి వరకు దుబాయ్ అంటే కేర్ ఆఫ్ గోల్డ్ అనే తెలుసు మనకి. ఇలాంటి చాక్లెట్స్ ఇంకా ముందు ముందు ఎన్ని వస్తాయో, అవి రాగానే దుబాయ్ అంటే కేర్ ఆఫ్ వైరల్ చాక్లెట్స్ అయిపోద్దేమో చెప్పలేం. సో ఇప్పుడు నేను మీ ముందు ఈ చాక్లెట్స్ ఓపెన్ చేసి మీకు చూపించబోతున్నా. వీటి ప్యాకేజింగ్ కూడా చాలా బాగా నీట్ గా ఇస్తారండి, బాగుంటాయి. చూసారు కదా ఈ చాక్లెట్, ఇది లోపలంతా పిస్తా ఉంటుంది. ఈ చాక్లెట్ లో పిస్తా వాడకం బట్టి మనకు అర్థమైపోయింది అసలు ఇది ఒక డిఫరెంట్ టెక్స్చర్ అన్నమాట. ఈ పిస్తాకి అవుట్ ఆఫ్ డిమాండ్ వెళ్ళిపోయేంత లెవెల్కి వెళ్ళిపోయిందంట. ఈ చాక్లెట్ లో పిస్తా వాడకం యూజ్ చేసిన దగ్గర నుంచి పిస్తా రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి అంట. మరి హెయిరీ డాడీ ఎలా ఉంది అన్నది కూడా మీకు చూపిస్తాను. బట్ ఇక్కడ చూడండి, మీరు ఈ చాక్లెట్ ని చూసి దయచేసి ఎవరు షాక్ అవ్వకూడదు. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్. చెప్పాను కదండి, ప్యాకేజింగ్ అంతా చాలా బాగా చేస్తారు. సో ఈ చాక్లెట్ చూసారు కదా, ఏంటిది పింకిష్ గా ఉంది అనుకుంటున్నారు కదా. సో ఈ చాక్లెట్ అట్లా ఓపెన్ చేస్తాను, మీరు షాక్ అవ్వద్దు. చూసారు కదా ఈ చాక్లెట్ ఎలా ఉందో. సో ఓపెన్ చెయ్యంగానే మీకు కార్టూన్ క్యారెక్టర్స్ లో ఎలక్ట్రిసిటీ షాక్ ఇస్తే గనక హెయిర్ అలా పైకి లెగుస్తుంది కదా, అలా ఏంజల్ హెయిర్ ఉంది చూసారా. చిన్నప్పుడు మనం పీచ్ మిఠాయిలు వాటిల్లో వీటిలో తింటూ ఉంటాం. సో దాన్ని స్టఫింగ్ చేసి పింక్ కలర్ చాక్లెట్ ఇచ్చినట్లేదు. సో ఈ 2 చాక్లెట్స్ ఇప్పుడు లేటెస్ట్ ప్రెసెంట్ ట్రెండింగ్ అన్నమాట దుబాయ్ నుంచి. సో తప్పకుండా ట్రై చేసి ఈ రెండిట్లో ఏది బాగుంది అన్నది కామెంట్స్ లో తెలియజేయండి.